ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పోర్బందర్లో గుజరాత్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే సుధామ టెంపుల్ అని ఉంటుంది. ఇది ఏంటంటే శ్రీకృష్ణుడి ఫ్రెండ్ సంబంధించిన టెంపుల్ అనమాట. సో శ్రీకృష్ణుడి ఫ్రెండ్ ఎవరైతే సుధామ ఉంటాడో అతనికి గుర్తుగా ఉన్న టెంపుల్ అనమాట. సో అతను నివసించిన ప్లేస్ అనమాట ఇది. సో లోపలికి వెళ్ళి అయితే మనం అది ఎలా ఉంటుందని అయితే చూద్దాం. సో ఇది లోపలికి వెళ్ళడానికి. సో లెట్స్ గో. ఫ్రెండ్స్ మనం ఎంట్రన్స్లోకి అయితే లోపలికి వెళ్తున్నాము. మనకి ఇలా అయితే ఉంది. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తుంటే ఇటువైపు కూడా దారి అయితే ఉంది. మనం ఈ వైపు నుంచి అయితే వెళ్దాం. సో అటువైపు చాలామంది ఉన్నారు, ఇటు నుంచి అయితే వస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ పక్కన మనకు కొన్ని పావురాలు అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఆ పావురాలను చూసేసి మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం. చూడండి ఇక్కడ అందరూ ఈ పావురాలకి ఫీడింగ్ ఇస్తున్నారు, అంటే ఈ ధాన్యం గింజలు అయితే వేస్తున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా వాటికైతే ఈ ధాన్యం గింజలు వేస్తున్నారు, తింటున్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఈ పక్క నుండి వెళ్తే మనకు మెయిన్ టెంపుల్ వస్తుంది. అయితే టెంపుల్ కంటే ముందే సుధాముడు కృష్ణుడు ఈ ఇద్దరు కలిసి ఉన్న ఒక విగ్రహం అయితే వస్తుంది. సో చూడండి ఇది సుధాముడు కృష్ణుడు కలిసిన విగ్రహం అనమాట. వీళ్ళకి గుర్తుగా ఈ టెంపుల్ అయితే ఉంది. అంటే మెయిన్గా సుధామునికి గుర్తుగా ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. అయితే సుధాముడు అంటే శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడు అనమాట. సో అతన్ని కుచేలుడు అని కూడా అంటారు. కుచేలుడు లేదంటే సుధాముడు అని కూడా పిలుస్తారు. సో ఈ సుధామునికి గుర్తుగా ఈ టెంపుల్ని అయితే కట్టారనమాట. ఫ్రెండ్స్ ఇలా వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి 12వ లేదంటే 13వ శతాబ్దంలో నిర్మించబడిందని అయితే అంటారు. ఈ ప్రపంచంలోనే సుధామునికి అంకితం చేయబడ్డ ఏకైక ఆలయం అనమాట ఇది. సో మనకు మెయిన్ టెంపుల్ అయితే ఇంత అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఈ ఆలయం పైన ఒక విమానం లాంటి శిఖరం అయితే ఉంటుంది. 50 స్తంభాలతో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మహామండపం కూడా దీంట్లో అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ప్రవేశ ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా దీంట్లో అయితే కనిపిస్తాయి. అయితే రాజస్థాన్ సంబంధించిన లేదంటే గుజరాత్ సంబంధించిన ఈ కొత్తగా పెళ్ళైన జంటలు ఏవైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికైతే తీసుకొచ్చి వాళ్ళు పూజలు అయితే చేస్తారనమాట. సో ఇది అక్కడ ఆచారం అనమాట వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇది చూస్తే మనకు దీంట్లో విచిత్రంగా అనిపిస్తుంది. దీన్ని లాబిరిత్ లేదంటే చిట్టడివి అంటారు. సో దీన్ని దాటుకుంటూ అంటే ఒక క్రమ పద్ధతిలో దాటుకుంటూ వెళ్ళినప్పుడు మన కష్టాలన్నీ తొలగిపోయి మనము దేవుని దగ్గరకు చేరుకుంటామని చెప్పి ఇక్కడ దీన్ని అయితే దాటుకుంటూ ఈ టెంపుల్కి అయితే వెళ్తారనమాట. అంటే టెంపుల్కి వెళ్ళే ముందు దీన్ని దాటుతారనమాట అందరూ. అయితే ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు సో దీన్ని దాటించడం అనేది ఇక్కడ ఆనవాయితీ, ఇక్కడ ఆచారం అనమాట. సో ఇదేంటంటే మన కష్టాలని దాటుకుంటూ మనం వెళ్ళినట్టుగా ఈ చిట్టడివి లేదంటే దీన్ని బూల్బూలయ్య అని కూడా అంటారు. సో దీన్ని దాటుకొనే ఈ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తారు. అయితే ఈ గర్భగుడిలో వివిధ దేవతలు కూడా ఉంటారు. అతని భార్య సుశీల మరియు కృష్ణుడు కూడా ఉంటారని చెప్పి అయితే చెప్తారు. అయితే గర్భగుడిలో మనకు వీడియో తీయడానికైతే మనకు పర్మిషన్ లేదు. పురాణాల ప్రకారంగా చూసుకుంటే శ్రీకృష్ణుడు సుధాముడు బాల్య స్నేహితులు అనమాట. అంటే చిన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారన్నమాట. అయితే వీళ్ళు సాందీపని అనే ఒక మహర్షి ఆశ్రమంలో ఒక గురుకులంలో వీళ్ళు చదువుకునే వాళ్ళు. అయితే సుధాముడు నిరుపేద బ్రాహ్మణుడు అయినప్పటికీ శ్రీకృష్ణుడు సుధాముడిని తన ఫ్రెండ్గా అయితే యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు కష్ట సుఖాలను పంచుకుంటూ కలిసి ఆటలాడుకుంటూ కలిసి చదువుకుంటూ గురువు పట్ల భక్తిని చదువు పట్ల శ్రద్ధని కలిగి ఉంటూ ఇట్లా ఒకరినొకరు చాలా డీప్ ఫ్రెండ్షిప్ కలిగి ఉంటూ వాళ్ళైతే ఉంటారన్నమాట. అయితే ఒకరోజు వీళ్ళ గురువు ఏం చేస్తాడంటే
కొన్ని సమిదలను ఎండు కట్టెలు తీసుకురా అని చెప్పి వీళ్ళనిద్దరిని అడవికి పంపిస్తాడు. అక్కడ ఈ సుధామునికి చాలా ఆకలిస్తుంది అనమాట. సో అప్పుడు అతని దగ్గర కొన్ని అటుకులు ఉంటే సుధాముడు ఒక్కడే తినేస్తాడు. ఫ్రెండ్గా ఉన్న శ్రీకృష్ణుడికి ఏమి ఇవ్వడనమాట. ఇవ్వకపోయినా శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడంటే నా ఫ్రెండే కదా, నాకు ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పి సుధామునికి ఆకలింది తిన్నాడులే అనుకొని అలాగే వాళ్ళ ఫ్రెండ్షిప్ని అయితే కంటిన్యూ చేస్తానమాట. అంటే ఆ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్కి అయితే డిస్టర్బెన్స్ రాదు. అయితే వీళ్ళు చదువుకోవడం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద చక్రవర్తి అవుతాడు. సుధాముడు మాత్రం తన సొంత గ్రామానికి వెళ్ళి అక్కడ తన భార్య పేరు సుశీల, తన భార్యతో అనేక మంది పిల్లలతో నిరుపేద జీవితాన్ని అయితే గడుపుతాడనమాట. అయితే అతనికి తినడానికి సరిగ్గా తిండి ఉండదు. కానీ నిత్యం భగవంతుని స్మరిస్తూ ఈ దైవ చింతనలో లేదంటే భిక్షాటన చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ కూడా అక్కడ వాళ్ళ పిల్లల్ని కడుపు నింపుతూ వాళ్ళ పిల్లలకి తిండి పెడుతూ అక్కడ బతుకుతుంటారనమాట. కానీ ఒక్కోసారి వాళ్ళ పిల్లలకు కూడా తిండి దొరకడం కష్టమయ్యేది. అయితే ఈ సుధాముని భార్య సుధామునితో ఒకరోజు అంటుందన్నమాట, స్వామి మీరు శ్రీకృష్ణుడికి బాల్య స్నేహితులు కదా, అయితే ఒకరోజు మీరు ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుని కలిసి మనకి ఏదైనా సహాయం చేయమని అడగొచ్చు కదా అని చెప్పి తను తన భర్తతో అంటుందన్నమాట. కానీ సుధాముడు మాత్రం అలా అడగడానికి ఇష్టపడు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడు స్నేహితులు, కానీ ఇప్పుడు ఇతను ప్రాబ్లంలో ఉన్నాడని చెప్పి ఈ సుధాముడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడుక్కోవడము లేదంటే ఆయన దగ్గర నుంచి అయినా తీసుకోవడం ఇతనికి ఇష్టం లేదు. కానీ తన భార్య చెప్పింది కదా అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గరికి కలవడానికని వెళ్తాడు. కానీ శ్రీకృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఆ అటుకులు కూడా తన దగ్గర ఆ టైంకి ఉండవు. అయితే ఈ సుధాముని భార్య సుశీల వాళ్ళ పక్కింటి దగ్గర కొన్ని పాత అటుకులను అడిగి తీసుకుంటుంది. అయితే ఆ అటుకులను తన భుజానికి ఉన్న కండువలో చిన్న మూటగా కట్టి అతనైతే ముడి వేసుకొని ఈ శ్రీకృష్ణుడి దగ్గరికి ద్వారకకు బయలుదేరుతాడనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చిరిగిన వస్త్రాలతో ఉన్న ఈ నిరుపేద సుధాముని లోపలికి రానివ్వరు అక్కడ ద్వారపాలకులు. అయితే అతను చెప్తాడు నేను శ్రీకృష్ణుని బాల్యమిత్రుని అని చెప్తారు. కానీ వాళ్ళకి నమ్మకుండా అతను లోపలికి అలో చేయరనమాట. ఆ టైంకి ఒక ద్వారపాలకుడు అంటే ఒక గేట్ కీపరు ఈ సుధాముడు అనే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, అతను మీకు ఫ్రెండ్ అని చెప్పి అంటున్నాడు అని చెప్పి వెళ్ళి శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. సో అలాంటప్పుడు సుధాముడు అనే పేరు వినగానే శ్రీకృష్ణుడు తన సింహాసనం నుంచి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి తన ఈ బాల్య మిత్రుడిని కౌగిలించుకుంటాడు. శ్రీకృష్ణుడు చూపించిన ఆప్యాయతకు, అతని ప్రేమకు, అతనికి ఎంత ఐశ్వర్యం ఉన్నా అహంకారం లేదని తెలుసుకొని సుధాముడు మాత్రం ఆశ్చర్యపోతాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు అనమాట. అయితే శ్రీకృష్ణుడు సుధాముడిని లోపలికి తీసుకెళ్లి స్వయంగా రుక్మిణీదేవితో సహా ఈ సుధాముని పాదాలను కడిగి ఆ నీళ్ళని ఈ కృష్ణుని నెత్తిన చల్లుకుంటాడనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ చిన్నప్పటి జ్ఞాపకాలని పంచుకుంటూ మురిసిపోతారు. అయితే శ్రీకృష్ణుడు తన మిత్రుడు ఏదో తన దగ్గర దాస్తున్నాడు అని గమనించి తన కండువ చివర ముడివేసిన అటుకుల మూటను బలవంతంగా విప్పి తీసుకుంటాడు. ఆహా నాకు ఇష్టమైన అటుకులు, ఇవి అమృతం కంటే నాకు చాలా గొప్పవంటూ ఆ గాబారగా దాన్ని తింటాడనమాట. అయితే ఒక గుప్పడు తీసుకొని శ్రీకృష్ణుడు తింటాడు. సో తిన్న వెంటనే సుధామునికి ఎక్కడ లేని అపారమైన సంపదలు, ఐశ్వర్యం ఇవన్నీ కలుగుతాయి అనమాట. రెండో గుప్పడు తినబోతుండగా రుక్మిణీదేవి, స్వామి మీ మిత్రుడికి ఇది చాలు, మీరు ఒక గుప్పడు తిన్నందుకు ఆయనకి ఇన్ని సంపదలు కలిగాయని చెప్పి తనను ఆపుతుంది శ్రీకృష్ణుని. ఇలా ఐశ్వర్యం వచ్చిందని చెప్పి సుధామునికి ఏమాత్రం తెలియదు. అక్కడ శ్రీకృష్ణుడితో స్పెండ్ చేస్తాడు టైము. ఆ తర్వాత ఆ కలిసిన సంతోషంలో ఆయన పరవశించిపోయి ఇంటికైతే వచ్చేస్తాడనమాట. అయితే తిరిగి వస్తున్న ఈ టైంలో ఏం చేస్తారంటే, అరే నేను శ్రీకృష్ణుని చూడగలిగాను కానీ అతను ఏం అడగలేకపోయాను, అతను కూడా నాకు ఏమి ఇవ్వలేదు అని చెప్పి బాధపడుతూ ఇంటికి చేరుకునేసరికి ఈ సుధాముని ఇంటి దగ్గర ఈ పాత గుడిసె స్థానంలో పెద్ద పెద్ద సుందరమైన భవనాలు, తోటలు, సేవకులు, అపరమైన సంపద అంతా కూడా ఉంటుందన్నమాట. తన భార్య పిల్లలు కూడా పట్టు వస్త్రాలు ధరించి ఎదురుగా రావడం అయితే చూస్తారన్నమాట. సో సుధామునికి అప్పుడు అర్థమవుతుంది, శ్రీకృష్ణుడు తన ఒడితో ఏమి ఇవ్వకపోయినా కేవలం ఒక పిడికడ అటుకుల్ని స్వీకరించడం ద్వారా తనకు అపారమైన సంపదల్ని ప్రసాదించాడు అనుకొని అప్పటి నుంచి ఆ కుటుంబం తన ఐశ్వర్యంతో శ్రీకృష్ణుని పట్ల భక్తిని, స్నేహాన్ని ఎప్పుడు మరవకుండా తన జీవితాంతం కూడా గడుపుతాడనమాట. సో దీంట్లో ఏంటంటే సుధాముడు శ్రీకృష్ణుడు ఫ్రెండ్షిప్ గురించి అంత గొప్పది అని చెప్పి తెలపడానికి ఈ టెంపుల్ని అయితే, సుధామ టెంపుల్ని అయితే చాలామంది ఇక్కడికైతే విజిట్ చేస్తారు. అయితే ప్రపంచంలోనే సుధామునికి లేదంటే కుచేలునికి ఉన్న
ఏకైకమైన మందిరం ఇదే అనమాట. సో ఇది గుజరాత్లో పోర్బందర్లో ఉంటుంది. గాంధీ గారి ఇంటికి వెళ్ళే ఈ దారిలోనే ఇదైతే ఉంటుంది. మీరు ఒకవేళ గాంధీ గారి ఇంటిని విజిట్ చేయడానికి వస్తే దానికన్నా ముందే ఇదైతే వస్తుంది. సో ఇక్కడ విజిట్ చేసి గాంధీ గారి ఇంటికి అయితే వెళ్ళొచ్చు అనమాట. అంటే గాంధీ గారు పుట్టిన ఇల్లు అనమాట. సో ఇలా మనకి ఈ హిస్టరీ అయితే ఉంటుంది టెంపుల్ గురించి. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.